ఆట విడుపు కార్యక్రమం అనేది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూసుకున్నట్లయితే ఒక యువతగా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే మనతో మాట్లాడడానికి మంత్రి ఉమ్మడి సంజయరాయన్ కంటే వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఈ రోజు చూసుకున్నట్లయితే చివరి రోజుకు ఈ కార్యక్రమం అంతా కూడా చేరుకుంది, ఏం చెప్తారు? చిన్నపిల్లల్లా చిన్నతనం గుర్తొచ్చింది. ఈ రోజు మేము ఆడుతున్న ఆటలు ఏంటంటే యువతకు స్ఫూర్తి అవ్వాలని. యువత అందరూ కూడా ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొని వాళ్ళందరూ కూడా బద్ధకంగా చాలా మంది ఉండిపోతున్నారు. ఈ రోజు మేము ఒక శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా అందరూ ఆడుతూ యువతకు స్ఫూర్తి ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ గేమ్స్ అవన్నీ ఏర్పాటు చేయటం, అలాగే మీరు ఈ వయసులో కూడా మా అయ్యన్న పాత్ర గారిని చూశారు. ఆ యువకుల్లాగా అందరినీ ఎంతో మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఇలాగ ఆడుతూ మా చిన్నతనం గుర్తెచ్చుకుంటున్నాం. అలా పిల్లలందరూ కూడా ఆడి మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలని కోరుకుంటాం. ఇంతకుముందు చెప్పిన ఏదైతే సౌత్ జోన్ అన్ని కూడా స్టేట్లన్నీ కూడా గేమ్స్ రానున్న రోజులు ఆడితే బాగుంటుందని అన్నారు. దాని మీద అది రాబోయే రోజుల్లో రాబోతుంది. తినబోయే రుచి ఎందుకు చూద్దాం. వైసీపీ సభ్యులకి ఎందుకు క్రీడా స్ఫూర్తి నేపథ్యంలో కనిపించట్లేదు? దాని మీద ఏం కమెంట్ చేయాలి? ఆ స్పోర్టివ్నెస్ ఎందుకు లేదు? వాళ్ళకి ఏ స్ఫూర్తి లేదు. క్రీడా స్ఫూర్తి ఏంటి? ఏ స్ఫూర్తి లేని మనుషులే వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత హ్యాపీ అయిన సమయంలో మాట్లాడుకోవడం టైం వేస్ట్. థ్యాంక్ యూ. రైట్, గుమ్మడి సంధ్యారాణి మంత్రి గారు చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటువంటి జరుగుతున్న నేపథ్యం, ఏదైతే మూడో రోజు జరిగిందో అత్యంత గ్రాండ్ గా జరుగుతుంది. అందరూ కూడా ఇటు ప్రజా ప్రతినిధులు అనే ఏదైతే సమస్యలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు అన్ని కూడా పక్కన పెట్టి అత్యంత సరదాగా ఒక చిన్న పిల్లల్లాగా కూడా ఒక బరిలో దిగుతూ వివిధ గేమ్స్ అన్ని కూడా ఆడుతున్నాం. ఇది అంతా చాలా సంతోషంగా ఉంది. ప్రధాన ఉద్దేశం ఈ యొక్క గేమ్స్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం చూస్తే ప్రతి ఒక్క యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఉద్దేశం, ఆదేశాల నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే ఏదైతే ఇక ఆట విడుపు కార్యక్రమం ఉందో మూడో రోజు చేసుకుంది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రధానంగా చెప్పినటువంటి ఇటీవల ప్రకటించినటువంటి ఏదైతే ఉందో 6 స్టేట్లు కూడా కలిపి ఒకే వేదిక మీద వివిధ ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గేమ్స్ ఆడి ఒక క్రీడా స్ఫూర్తి మరింత దేశవ్యాప్తంగా తీసుకెళ్లే నేపథ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. సో రానున్న రోజుల్లో అటువంటి ఒక బృహత్వర కార్యానికి శ్రీకారం చుట్టే అవి కూడా చూడనున్న తినబోయి రుచి ఎందుకు అంటూ కూడా మరి గుమ్మడి సంధ్యారాయణ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ యొక్క కార్యక్రమం అనేది మూడో రోజు చేసుకున్న నేపథ్యంలో అత్యంత గ్రాండ్ గా వైభవంగా జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది.